33 అధ్యాయము 18 వచనం మనం ధ్యానం చేసుకుందాం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునొద్దు అన్నాడు. నీతిమంతుడు పాపము చేయకుండా ఉంటాడు. నీతిమంతుడు వ్యసనములు చేయకుండా కొంతకాలం బ్రతుకుతాడు. ఆ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు కానీ దేవుని భయం లేదు. నీతిమంతుడు అనుకుంటున్నాడు అంతే. నీతిమంతుడని ఎలాగ అనుకుంటున్నాడు? తాను చేస్తున్న క్రియలను బట్టి నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. కనుక ఆయన ఎటువంటి అలవాట్లు లేవు కనుక నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడని అనుకుంటున్నాడని నేను ఏ క్రియ, చెడు క్రియ, హానికరమైనది చేయటం లేదు కనుక, ఎదటి వానికి కీడు కలిగించే కార్యం ఏది నేను చేయలేదు కనుక ఇంటిలో కూడా నా కుటుంబానికి నేను ఎటువంటి ప్రమాదకరమైన కీడులేమీ చేయలేదు కనుక నేను నీతిమంతుడని అనుకుంటున్నాను. ఈ నీతిమంతుడు అనుకున్నవాడు అనుకుంటూ నేను నీతిమంతుడును, నేను ఏది చేయటం లేదు, నేను ఏ హాని చేయలేదు, ఎవరికే కీడు కలిగించలేదు, నేను ఎటువంటి చెడు కార్యము చేయకుండా నేను జీవించుతున్నాను, నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఆయన క్రియలను బట్టి ఆయన నీతిమంతుడు అనుకుంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమున బైబిల్ అంటున్నది, నీతిమంతుడు తన నీతిని విడిచి, నీతిమంతుడని చెప్పుకున్నవాడు నీతిని విడిచి పాపము చేసినట్లయితేనడా, పాపం చేసినడలా ఆ పాపము అతడు మరణమునుందని అన్నాడు. నీతిమంతుడని చెప్పుకుంటే మంచిదే, చెడేం కదా, అది నీతిమంతుడివే. పాపం లేకుండా జీవించుట అది సమాజానికి, ఇటు క్రైస్తవ సంఘానికి, ఇటు కుటుంబానికి అది ఆశీర్వాదకరమే. నీతిమంతుడని చెప్పుకొనుచున్న మనము మరలా పాపం చేయకూడదు. నీతిమంతుడు అనుకుని మనం సాక్ష్యం పొందిన తర్వాత మరలా పాపం చేయకూడదు. నేను ప్రార్థనా పరుడును అని చెప్పుకున్న తర్వాత పాపం చేయకూడదు. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానని చెప్పుచున్న తర్వాత పాపం చేయకూడదు. కనుక నేను నిత్యము దేవునికి నాకు సంబంధము కలిగి ఉన్నాను, దేవునితోనే నేను నడుచుతున్నాను అని చెప్పుకొనుచు జీవించుతున్నప్పుడు మరలా పాపం చేయకూడదు. కనుక ఇటు పాపం ఒకవేళ నీతిమంతుడని చెప్పుకుని నువ్వు పాపము చేసినట్లయితే అక్కడ వాక్యం చెప్పుతున్నది, అతడు మరణమునందును అన్నాడు. మరణముందంట, పాపం లేదని చెప్పుకుంటే మరణమునందును. కానీ ఈ మరణమును గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అదే అధ్యాయము 12వ వచనం అంటాడు ఆయన. 12వ వచనంలో, నీతిమంతుడు పాపమును చేసిన దినము అది వరకు అతడిని అనుసరించి నీతిని అతనిని విడిపింపదన్నాడు. నీతిమంతుడని చెప్పుకున్నవాడు ఒకవేళ పాపం చేసినట్లయితే ఆ దినమున అది వరకు, ఏ దినము? పాపము చేసిన దినము. ఎప్పుడైతే పాపానికి బానిసయ్యావో, ఎప్పుడైతే పాపం చేయడానికి నిన్ను ప్రేరేపించబడ్డావో, ఎప్పుడైతే పాపమునకు దాసుడైనావో ఆ దినమున అది వరకు అతడు అనుసరించిన, అంతకుముందు నేను నీతిమంతుడని జీవించని సాక్ష్యం చెప్పావు, నీతిని అనుసరించుతున్న సాక్ష్యం చెప్పావు, నీ నీతి అతనిని విడిపించదు. ఆ నీతి విడిపించదంట, నేను ఆ నీతి నిన్ను తప్పించదు. కారణం ఏంటి? పాపం చేసావు కనుక. ముందు పాపము చేయకముందు నీతిమంతుడవు, నీతిమంతుడు గుండి పాపం చేస్తావు. ఇప్పుడు అనుకుంటున్నా నీతి నన్ను విడిపించినది అనుకుంటున్నావు, కానీ ఆ నీతి నిన్ను విడిపించదట, ఆ పాపములోనే ఉంటావట. కనుక వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే అదే అధ్యాయము 13వ వచనం అంటాడు ఆయన, అతడు నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన యెడల అతని క్రియలన్నింటిలో ఏదియు జ్ఞాపకమునకు రావు. అతడు తన నీతిని ఆధారము చేసుకొని
నేను నీతిమంతుడనని ఆధారం చేసుకుని పాపం చేసిన ఎడలా అతని నీతి క్రియలంటే ఏది కూడా జ్ఞాపకమునకు మరల జ్ఞాపకం రాబట్ట. ఏది జ్ఞాపకం వస్తుందంటే నీతి క్రియని జ్ఞాపకం రాబ, ఆ పాపమే జ్ఞాపకం వస్తుందట. కనుక జ్ఞాపకం రావు. అందుచేతనే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం అన్నాడు, సౌలు తను అనుసరింపక వెనుకదీసి ఆ అజ్ఞానం వలన గైకొనక ఆ నా ఆజ్ఞలను గైకొనకపోయేను అన్నాడు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. దేవుడు సౌలు రాజును ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించాడు. సౌలు రాజు దేవుని యందు ముందు భయభక్తులు కలిగిన వాడు, వాక్యముని యందు దేవుని యందు నమ్మకం కలిగిన వాడు. ఇటు సౌలు దేవుని ఆజ్ఞలను విడిచి ఆయనలో వీర్ష్య స్వభావము బయలుదేరింది. కనుక ఆ ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక సౌలుకు కీడొచ్చినవాడు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో చేయకూడదని అదే చేశాడు మరలా. కనుక దేవుని యొక్క శాపం సౌలుకు వచ్చింది. సౌలుకి రాజ్యము ఆయన దగ్గర దేవుడు తొలగించాడు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజే. అయితే ఆయన అనుకున్నాడు, దేవుని అభిషేకము నాకు ఉన్నదనుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ నాతోనే ఉన్నదనుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించుతున్నదనుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ నన్ను కాపాడుతున్నదనుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపబడ్డాను అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. దేవుని ఆజ్ఞను మీరాడు కనుక రాజ్యమైన దగ్గర నుండి దేవుడు తీసుకున్నాడు. ఆజ్ఞను మీరాడు. ఆయన అనుకున్నాడు, నేను దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాను అనుకున్నాడు. కనుక వాక్యమాను మనం చూసినప్పుడు దినవృత్తాంతం రాసిన 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం రాసిన 24వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లారు. ఓ ఇశ్రాయేలీయులారా, యెహోవా ఆజ్ఞను మీరు నెరవేర్చలేకపోతున్నారు కనుక మీరు వర్ధిల్లాలి. ఎంత క్లియర్గా చెప్పాడు దేవుడు. దేవుని ఆజ్ఞను వారు మీరారు, దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చలేదు, దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదు, మీరు వర్ధిల్లారు అన్నాడు. ఇంకంతే. మీకు అభివృద్ధి లేదు ఇశ్రాయేలీయులారా అని చెప్పాడు. కనుక ఆ వాక్యం మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాశాడు, మీరింత అవివేకులైతేరా అన్నాడు. ఓ గలతీలోని విశ్వాసులారా, మీరింత త్వరగా అవివేకులైపోయారా? అంత అజ్ఞానంలో వెళ్ళిపోయారు, జ్ఞానం లేని వారుగా ప్రవర్తించారన్న గలతీ విశ్వాసులు. గలతీ విశ్వాసులు దేవుని వాక్యంను నెరవేర్చవలసిన వారు అజ్ఞానులు అయిపోయారు, వాక్యాన్ని మీరి ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారు, దేవుని ఆజ్ఞ ప్రకారం వారు జీవించలేదు. అందుకనే పౌలు ఇంత అవివేకులైపోతురా అన్నాడు. ఆశ్చర్యం వేసింది పౌలుకి. పరిచర్య ద్వారా మీరు రక్షించబడిన వారు, శిలువ రక్తం ద్వారా విమోచించబడిన వారు, దేవుని చేత ఆత్మతో నింపబడిన వారు, మీరెంత అవివేకులైతేరా, ఎంత అవివేకులైపోయారు వారు. కనుక అందుచేతనే యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే, జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చెడుతనము చేయకుము అన్నాడు.
అంటే చెడుతనం చేస్తే కీడ ఉన్నదన్నమాట. చెడుతనం చేస్తే ప్రమాదం ఉన్నది. అందుకనే యోబు భక్తుని అంటున్నాడు, జాగ్రత్తగా నుండుము, చెడుతనము చేయకుండము. కనుక సుఖానుభవము కన్నా అది మంచిదని నీవు కోరుకొని ఉన్నావు అన్నాడు. ఈ చెడుతనమును గురించి అనుకుంటారు, సుఖమునిచ్చేదనుకుంటారు. చెడుతనము సంతోషాన్నిచ్చేది అనుకుంటున్నారు, సుఖానుభవం ఉంటుంది అనుకుంటారు. ఈ చెడుతనం ఎంత సుఖంగా ఉన్నది అనుకుంటారంటే తాత్కాలికమైనదే, పరిమితంతో కూడినదే. అది ఎంతకాలం ఉన్నదంటే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట ఉండవచ్చు, కానీ శాశ్వతమైనది కాదు. అందుకనే అక్కడ అన్నాడు, జాగ్రత్త పడము, చెడుతనమును చేయకుండా అన్నాడు. అది మంచిదని ఒకవేళ నువ్వు కోరుకుంటున్నావేమో అన్నాడు. ఉల్లాసము ఉంటుందని కోరుకుంటున్నావేమో, ఆనందము ఉంటుందని కోరుకుంటున్నాయేమో, తృప్తికరంగా ఉంటుందని కోరుకుంటున్నాయేమో, నీ యొక్క శరీరానికి సుఖాన్ని ఇచ్చేదని కోరుకుంటున్నాయేమో. అయితే అన్నాడు, జాగ్రత్త గుండము, జాగ్రత్త గుండము, చెడుతనము చేయకమన్నాడు. కనుక అదే పుస్తకము 25 అధ్యాయములు అంటాడు. యోబు గ్రంథము 25 అధ్యాయము 4వ వచనంలో అంటాడు ఆయన, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటే కాగలడు. ఎందుకు కాగలడు అంటే నీతిమంతుడని చెప్పుకుంటున్నావు కనుక పాపం చేస్తున్నావు. నీతిమంతుడని చెప్పుకుంటున్నావు కనుక చెడు చేస్తున్నావు. దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లవుతావు? కాలేం కదా. నువ్వు పాపం చేయకపోతే నీతిమంతుడిగా ఉంటావు. దేవుని కార్యానికి వ్యతిరేకమైన కార్యం చేయకుండా ఉంటే నువ్వు నీతిమంతుడిగానే ఉంటావు. అందుకని ఇవ్వబడ్డాడు. కనుక నరుడు దేవుని ఎందుకు నీతిమంతుడు కాగలడు అని చెప్పాడు మాట. కనుక దేవుని దృష్టికి మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా ఉండలేము. అందుచేత యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, కానీ నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడలా చేసిన పక్షమున ఆ పాపమతను బట్టి మరణమునుందని అన్నాడు. కనుక ప్రియ సోదరుడా, నీతిమంతుడని చెప్పుకుంటే నువ్వు కానీ పాపం చేసినట్లయితే మరణం ఉన్నది. కనుక యోబు అంటాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మన దేవుని దృష్టికి నీతిమంతులు కాగలం. నీతిమంతుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతుడు అయిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభు అని క్రీస్తును మనం అంగీకరించినట్లయితే నీతిమంతులుగా ఉంటాం. ప్రభు వాక్యం కొరకు జీవించినట్లయితే నీతిమంతుల గురించి చెప్పబడినది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవీదురు. అట్టి ఆశీర్వాదము నీవు నీ కుటుంబము పొందాలని తెలియజేస్తున్నాను. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.